మ్యామ్ పూస్తా చెప్పు. ఆస్ట్రేలియా పిఆర్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా, ఫ్రీ ఉన్నారా? ఓకే, పార్ట్ 2 పెండింగ్ ఉంది కదా, చలో ఫైన్, డిస్కస్ చేసుకుందాం. మనం లాస్ట్ టైం ఏదైతే వీడియో డిస్కస్ చేసుకున్నామో ఎంబీఏ వర్సెస్ మాస్టర్స్ అనేది, అది మీ స్టడీస్ నుంచి ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది అనేది మీరు ఆ వీడియో చూస్తే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో మరి అదే డెసిషన్ పిఆర్ మీద కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఆస్ట్రేలియా దాకా కూడా వద్దు, జనరల్ గా ఇండియానే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎంబీఏతో పాటు ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది పూస్తా? 10 to 12 lakhs per annum. సో అదే కనుక మాస్టర్స్ వారు డైరెక్ట్ గా ఒక స్పెషలైజేషన్ తీసుకుని, లైక్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కానీ, మాస్టర్స్ ఇన్ మార్కెటింగ్ కానీ, ఆర్ మాస్టర్స్ ఇన్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్ లో తీసుకుంటే మాక్సిమం ఎంత ప్యాకేజ్ ఇస్తారు? 12 to 15 lakhs per annum. సో అదే ఎంబీఏ ఫ్రెషర్స్ అయితే మాక్సిమం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? 7 to 8 lakhs per annum ఇస్తారేమో మ్యామ్. గుడ్. సో ఇక్కడే మనకి మాక్సిమం ఆన్సర్ వచ్చేసింది. ఈవెన్ ఆస్ట్రేలియా ఆల్సో వర్క్ ఆన్ ద సేమ్ కాన్సెప్ట్. ఆస్ట్రేలియా పిఆర్ అనేది మీ ఆక్యుపేషన్ బట్టి ఉంటుంది కానీ మీ చదివే డిగ్రీ బట్టి ఉండదు. వెరాస్ చూసింగ్ ఎంబీఏ, ఈ ఎంబీఏ డిగ్రీ అనేది జస్ట్ అ మేనేజ్మెంట్ డిగ్రీ. మీకు ఏ పర్టికులర్ స్పెషలైజేషన్ కానీ ఆర్ ఈ పర్టికులర్ స్కిల్ సెట్ ని కానీ డిఫైన్ చేయదు. దట్ ఈస్ ద రీజన్ మీకు ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఎంబీఏ ఈజ్ ఆల్సో అఫీషియల్లీ నాట్ ఇన్ ది పిఆర్ లిస్ట్. వెరాజ్ మాస్టర్స్ అయితే పర్టికులర్ స్పెషలైజేషన్ ఉంటుంది కాబట్టి పిఆర్ రిలేటెడ్ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ ని టార్గెట్ చేయొచ్చు. సో మళ్ళీ నేను మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంబీఏ విత్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ బిగ్ థమ్స్ అప్, బట్ డైరెక్ట్ ఎంబీఏ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ నో. యూ ఆల్వేస్ హ్యావ్ బెటర్ alternates like choosing direct masters. So for more such Aussie talk, you check out your page Ask I20 Fever. మనం మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.